సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మాతా శిశు సంరక్షణ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. గుంటూరు జీజీహెచ్లో 100 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. జీజీహెచ్ పూర్వ విద్యార్థులు 100 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. రైట్, ఇక ఇవాళ గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఉండబోతోంది. మాతా శిశు సంరక్షణ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం. సుమారు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సంక్షేమ భవనానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, జబీమా, ఈ రోజైతే మాత్రం జీజీహెచ్కి సీఎం చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ 100 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మాతా శిశు సంరక్షణ భవనం ఏదైతే ఉందో దాని ప్రారంభోత్సవానికి ఆయనైతే మాత్రం 10:30కి ఉండవల్లి నుంచి బయలుదేరతారు. ఉండవల్లి నుంచి బయలుదేరి ఇక్కడికి ఖచ్చితంగా కూడా 11 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఉందో అక్కడికి రావటం, అక్కడి నుంచి ఆయన అయితే మాత్రం హెలికాప్టర్ నుంచి ఉండవల్లి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఆయన అయితే మాత్రం వాహనాల్లో వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ నేనైతే మాత్రం ఎక్కడ సీఎం వచ్చేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో జీజీహెచ్లో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణకు సంబంధించినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో ఆ సంరక్షణ కేంద్రం దగ్గర ఉన్నాను. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే మాత్రం విఐపీలు రావటం, అదేవిధంగా కూడా పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడైతే దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మనం విజువల్లో చూపిస్తున్నటువంటి భవనం ఏదైతే ఉందో మొత్తం కూడా 100 కోట్ల రూపాయలు అయింది. ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులైతే మాత్రం దీనికి ఏదైతే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జీజీహెచ్లో పనిచేసినటువంటి చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం వాళ్ళందరూ కూడా 100 కోట్ల రూపాయలకి సంబంధించి రుణాలుగా ఇచ్చినటువంటి నేపథ్యం. దీంతో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓల్డ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ కాలేజ్ అంటే గుంటూరు జీజీహెచ్ మెడికల్ కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే మాత్రం జింకానాగా ఏర్పాటు అయ్యి ఒక అసోసియేషన్గా ఏర్పాటు అయ్యారు. జీజీహెచ్ ప్రాధాన్యత పెంచాలి, అదేవిధంగా కూడా శిశు మాతా సంరక్షణకి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ హాస్పిటల్కి తగ్గకుండా కూడా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జీజీహెచ్ని దేశంలో ఎక్కడ కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తగ్గనట్టు విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నిధులు కేటాయించడం, దానికి అనుగుణంగానే నిర్మాణాలు అయితే జరిగినాయి. అలాగే ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎక్విప్మెంట్కి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం 27 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేసింది. దాంతో ఎక్విప్మెంట్ని అయితే కొనుగోలు చేశారు. మొత్తం కూడా 100 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేశారు. అలాగే 27 కోట్లతో ఇక్కడ అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంక్యుబేటర్తో సహా ఏవేవైతే అవసరమవుతాయో అవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు రావటం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా 2014లో సీఎంగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ జింకానాకి సంబంధించి అసోసియేషన్ ఏదైతే ఏర్పడిందో వాళ్ళు శంకుస్థాపన చేసినటువంటి నిధులతో శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనే ప్రధానంగా కూడా శంకుస్థాపన చేశారు. తర్వాత ఈరోజు మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా వస్తున్నారు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఉన్నటువంటి జీజీహెచ్కి సంబంధించినటువంటి మెడికల్ విద్యార్థులు ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ జీజీహెచ్కి రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా సీఎం అయితే మాత్రం సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏ దేశం ఎగినప్పటికీ కూడా తాము చదివినటువంటి తమ మూలాలను మర్చిపోకుండా తాముకి ఇంత అభ్యున్నతి కారణమైనటువంటి ఏదైతే జీజీహెచ్ మెడికల్ కాలేజీ ఉందో దానికి సంబంధించి అవి ఎప్పుడు కూడా ముందుండాలి, దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం.
దానితో పాటుగా కూడా ఇక్కడ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మాత్రం మనకి కోస్టల్ ఏరియాలోనే జీజీహెచ్ మెడికల్ ఏదైతే ఉందో గుంటూరులో ఉన్న మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ ఇక చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ డిసీజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడైతే మాత్రం పూర్తిగా కూడా మెడికల్ ఎక్విప్మెంట్ ఉండటం, అదేవిధంగా కూడా మెడికల్ ఎయిడ్ కూడా అందించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది. ఇదే విధంగా కూడా ఈ రోజైతే మాత్రం ఖచ్చితంగా 11 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి మాతా శిశు సంరక్షణ భవన్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. దీనికే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి మాత్రం ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం ఎవరైతే ఆ జింకానాకి సంబంధించినటువంటి అసోసియేషన్ ఉన్నటువంటి సభ్యులు, డాక్టర్స్ ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే అంటే ఖచ్చితంగా 11 గంటలకు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ గుంటూరు జీజీహెచ్కి రానున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.